హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనంటే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేయాలి కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది అనమాట. సో అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు హ్యాపీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే చాలా యూస్ఫుల్, నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. సో మీకు కూడా ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా మనం చాలా కేర్ తీసుకుంటాం, మన ఫేస్ గురించే కాదు, బాడీ గురించి లేదా హెయిర్ గురించి, వెయిట్ లాస్ గురించి, నెక్స్ట్ మనం వేసుకునే ప్రతి డ్రెస్ నుంచి చెప్పుల వరకు కూడా ప్రతిదీ కేర్ తీసుకుంటాం కదా. అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తాము. ఏదైనా డ్యామేజ్ అయినా ఏమైనా వెంటనే మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే చూస్తాం కదా. సేమ్ అలానే చాలామంది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే బయటికి వెళ్ళి రాగానే దాన్ని ఎక్కడైనా పెట్టేయడమో లేదన్నా జస్ట్ దాని ప్లేస్లో అలా పెట్టేయడమో చేస్తాము. బట్ దాన్ని ఎక్కువ ఎవరు పట్టించుకోరు అసలు. కానీ ఎక్కువ హ్యాండ్ బ్యాగ్కి అంటే ఈ టైంలో మనం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు మన బ్యాగ్స్ అనేవి మనం చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మన బ్యాగ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మనం వాటర్తో వాష్ చేసేస్తాం డైరెక్ట్, అలా వాష్ చేయకూడదు. అలా వాష్ చేస్తే ఏమవుతాయంటే బ్యాగ్స్ అనేవి పాడైపోతాయి త్వరగా, అండ్ వాటి యొక్క షైనింగే కాదు లుక్ అనేది కూడా చాలా త్వరగా పోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం చాలా కేర్గా యూస్ చేయాలి. సో కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అంతేకాదు వాటిని మనం ఎలాగా మెయింటైన్ చేయాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి వాటిని, సో ఇవన్నీ కూడా నేను మీతో వీడియోలోనే షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా మన ట్రిక్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇది వచ్చేసరికి చూసారా మన బ్యాగ్కి అనేది ఎలా డస్ట్ అనేది అంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత డస్ట్ అనేది ఎలా పేరుకుపోయిందో మనకి. అంటే డస్ట్ అనేది చూసారు కదా క్లియర్గా ఉంది మనకి. సో మనం అలానే వదిలేస్తాము. నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు జస్ట్ ఒకసారి నార్మల్గా క్లాత్తో తుడిచేస్తాము అంతే. బట్ అది కరెక్ట్ వే కాదు. సో ఏంటంటే నేను ఒక బౌల్లోకి 1 స్పూన్ కుకింగ్ సోడా అంటే వంట సోడా అనమాట, మన ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అది యూస్ చేస్తున్నాను 1 స్పూన్. అండ్ ఇందులో వచ్చేసరికి షాంపూ అనేది యూస్ చేస్తున్నాను. ఇది మైల్డ్ షాంపూ అనమాట. నేను మా బాబు షాంపూ యూస్ చేస్తున్నాను, స్ప్రూ షాంపూ. సో ఇందులో మీరు హిమాలయ యూస్ చేయొచ్చు, జాన్సన్స్ బేబీ, పిల్లల షాంపూస్ ఏవైనా సరే మైల్డ్ షాంపూసే కాబట్టి అది 1 to 2 డ్రాప్స్ అనేది యాడ్ చేశాను. అంటే మీ బ్యాగ్స్ కౌంట్ బట్టి మీరు యాడ్ చేయండి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కొంచెం వామ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే మనం హ్యాండ్ పెట్టి రబ్ చేస్తాం కాబట్టి వేడిగా ఉంటే బ్యాగ్స్ కూడా పాడైపోతాయి. సో గోరువెచ్చని నీళ్ళు అనమాట, అంటే మనం తాగుతాం చూసారా అలా ఆ వేడైతే సరిపోతుంది. సో కొంచెం వాటర్ అది కూడా యాడ్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా మిక్స్ చేసేసుకుందాము, ఎందుకంటే కుకింగ్ సోడా, షాంపూ అండ్ వాటర్ అనేది యాడ్ చేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుంటే మిక్స్ అయిపోతుంది అనమాట. సో మన సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ బ్యాగ్ అయినా సరే ఇది యూస్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఒక కాటన్ క్లాత్ అంటే స్మూత్గా ఉన్న క్లాత్తో తుడిస్తే బాగుంటుంది. కొంచెం హార్డ్గా ఉంది అంటే బ్యాగ్ అనేది పాడైపోతుంది. నేనైతే వెట్ వైప్స్ యూస్ చేస్తున్నాను. వైప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి. సో వైప్స్తో ఏంటంటే మొత్తం బ్యాగ్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో అంతా క్లీన్ చేస్తే ఎక్కడ డస్ట్ ఉన్నా ఏమున్నా ఆల్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది మనకి క్లీన్ గాని. సో చూసారు కదా మొత్తం అంతా అలా క్లీన్ చేయాలి. సో ఇదేంటంటే ఏ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అయినా సేమ్ ప్రాసెస్ అనేది యూస్ చేయొచ్చు. బ్యాగ్స్ అనేవి డ్యామేజే అవ్వవు, చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్త లుక్ అనేది వస్తుంది. సో ఈ సైడ్స్ అన్నీ చూసారు కదా, ఇక్కడ ఎక్కువ డస్టీ పార్ట్ అనేది ఉంది మనకి. సో ఇక్కడ ఏంటంటే మంచిగా అప్లై చేసేసి క్లీన్ చేసేద్దాము. సో బ్యాక్ సైడ్, ఫ్రంట్, సైడ్స్ అన్నీ కూడా అనమాట. సో ఇలా అప్లై చేస్తే మొత్తం రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్మూత్గా అయిపోతుంది అండ్ మన డస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. మన బ్యాగ్ అనేది మళ్ళీ కొత్త దానిలా రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ ఎవ్రీ బిట్ అనమాట, ఏది వదలకుండా మొత్తం క్లీన్ చేసేసుకుందాము. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి డస్ట్ పార్టికల్ అన్నా పోవడమే కాకుండా మనం అంటే బ్యాగ్స్ మనకి మన్నిక అనేది అంటే లైఫ్ లాంగ్ వారంటీ అనేది ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. సో లేదు అంటే మనకి కొంచెం డస్టీ అవ్వగానే మనం ఏం చేస్తాం, బ్యాగ్ పాడైపోయింది అని చెప్పి పాడేస్తాం. చూసారా డస్ట్ అనేది ఎలా వచ్చిందో, టిష్యూస్కి అంటింది మనకి. మీకు ఇందులో కనిపించట్లేదు క్లియర్ కానీ.
సో ఇది ఏ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అయినా సరే యూస్ చేయొచ్చు. లెదర్ బ్యాగ్సే కాదు, కాటన్ బ్యాగ్సే కాదు, ఎలాంటి బ్యాగ్స్ అయినా సరే. కాటన్ బ్యాగ్స్ అయితే మనం డైరెక్ట్ వాష్ చేయొచ్చు. అంటే పైన ఇలా వచ్చింది అనుకోండి లెదర్ లాగా, సో ఈ ప్రాసెస్ అనేది యూస్ చేయండి. సో చూసారు కదా, వాష్ చేసిన తర్వాత మన బ్యాగ్ అనేది ఎంత నీట్గా ఉందో. సో డస్ట్ అనేది మొత్తం కూడా పోయింది. సో ఈ ట్రిక్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది మనకి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ట్రిక్ నెంబర్ 2 అనేది చూసేద్దాం మనము. సో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే, మనం బ్యాగ్స్లోనే ఎక్కువ కాస్మెటిక్స్ అనేది వాడతాం. అంటే లైక్ లిప్స్టిక్ కానీ, కాజల్ కానీ, ఫౌండేషన్, పౌడర్స్, ఇవే కదా మన బ్యాగ్స్లో మ్యాక్సిమం ఉంటాయి మనకి. సో ఇన్ కేస్ మన బ్యాగ్స్ లోపల ఇలాగా లైక్ ఏమైనా లైన్స్ కానీ, అంటే మనం యూజ్ చేసేటప్పుడు ఏమైనా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా బై మిస్టేక్ పడ్డాయి అనుకోండి, సో మరకలు అనేవి అలానే ఉండిపోతాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది ఏంటో ఒక లుక్ అనేది వేసేయండి. సో దీనికి ఏంటంటే, మనం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది చూసారా. సో కోల్గేట్ పేస్ట్ అనేది యూస్ చేస్తే మనకి హ్యాపీగా ఇవి వెంటనే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఎలాంటి స్ట్రైన్స్ అయినా సరే, కాస్మెటిక్ స్ట్రైన్స్ కానీ ఎలాంటివైనా సరే పోతాయి. సో నేను కొంచెం పేస్ట్ అనేది అప్లై చేశాను. సో ఇది మన ఓల్డ్ బ్రష్, అంటే పాత బ్రష్ ఏదైనా ఉందనుకోండి, ఆ బ్రష్ తోటి మనం ఒకసారి ఇలా రబ్ చేయాలన్నమాట. స్మూత్గా రబ్ చేయాలి, మరి హార్డ్గా కాదు. సో అలా రబ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మన స్ట్రైన్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో లిప్స్టిక్ మరకలే కాదు, ఫౌండేషన్ కానీ, పౌడర్స్ కానీ, ఎలాంటివైనా సరే మనకి ఎలాంటి స్ట్రెయిన్స్ ఉన్నా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అయితే హ్యాపీగా మనకి సొల్యూషన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే, నేను ఒక వెట్ క్లాత్ లేదా వెట్ వైప్స్ అనేది ఉంటే దాంతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా వెట్ వైప్స్తో కానీ లేదా ఏదైనా వెట్ క్లాత్తో కానీ, అంటే స్మూత్ క్లాత్తో కానీ ఇలా మనం రబ్ చేస్తే మన స్ట్రెయిన్ అనేది పోయింది. చూసారు కదా. సో ఎలాంటి కాస్మెటిక్ స్ట్రెయిన్స్ అయినా సరే ఈజీగా తొలగిపోతుందండి ఈ ట్రిక్ తోటి. సో మీరు కూడా ఫాలో అయిపోండి. సో సక్సెస్ అయిందనమాట ఇది. సో ఇప్పుడు ట్రిక్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. సో మనం ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్లోని మనం లంచ్ బాక్సెస్ లేదా టిఫిన్ బాక్సెస్ అనేవి క్యారీ చేస్తాం కదా. సో ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం మనకి ఫంగీ స్మెల్ అనేది వస్తుందన్నమాట ఏదైనా లీక్ అయితే. సో ఆ స్మెల్ పోవడానికి మనం ఇలాగా టిష్యూలోని ఒక స్పూన్ కుకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. టిష్యూ కాకపోయినా నార్మల్ కాటన్ క్లాత్లో అయినా యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి, సో ఇదేంటంటే మనం బ్యాగ్లో అనేది 1 అవర్ అనేది పెట్టాలన్నమాట. సో ఇలా 1 అవర్ పెడితే అలాంటి ఫస్సీ స్మెల్ కానీ, ఫంగస్ స్మెల్ కానీ ఏది ఉన్నా సరే పోతుందన్నమాట. సో ఆఫ్టర్ 1 అవర్ అది నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో మనం ఏంటంటే బయటకు వెళ్ళే ముందు మనం ఏదైతే స్ప్రే యూస్ చేస్తామో ఆ స్ప్రే అనేది కొంచెం బ్యాగ్లో కనుక ఇలా స్ప్రే చేసుకుంటే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ట్రిక్ అనేది చూసేద్దాము. బ్యాగ్స్ ఉన్నాయి చూసారా. యాక్చువల్లీ మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది కదా బ్యాగ్స్ అనేవి. అంటే షార్ట్ ఉంటాయి, లాంగ్ ఉంటాయి, ఆఫీస్ వేర్కి ఒకటి ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సింగిల్ బ్యాగ్స్ ఉంటాయి, లేదా హ్యాండ్ పర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అలా మనం ఎలా పడితే అలా కబోర్డ్స్లో కానీ లేదా హ్యాంగింగ్స్ కానీ అలా పెట్టేస్తుంటాము. సో అలా పెట్టకుండా మనకి ఇలాంటి కవర్స్ ఉంటాయి, అంటే బట్టల కవర్స్ ఉంటాయి. ఐడియా ఉందా? మనం ఏమైనా శారీ షాపింగ్ అంటే ఎలాంటి బట్టలు కొన్నా మనకి ఇలాంటి కవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలాంటి కవర్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే, సో ఇలాంటి వాటిలో సో ఇలా కనుక మనం స్టోర్ చేసుకుంటే మన బ్యాగ్స్ అనేవి డస్ట్ అనేవి పట్టవన్నమాట. డస్టే కాకుండా చాలా మంచిగా ఉంటాయి, ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ అవ్వకుండా నీట్గా ఉంటాయి. మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే అప్పుడు యూజ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా వాష్ చేసి సన్ రైజ్కి, అంటే లైట్ సన్ రైజ్కి మనం కొంచెం లైక్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచిన, లేదా ఫ్యాన్ కింద మనం ఒక 10 మినిట్స్ ఉంచి అది కంప్లీట్గా వెట్ అంతా ఆరిపోయి బాగుంది అన్నాక ఆ తర్వాత ఇలాంటి కవర్స్లో కనుక మనం మన బ్యాగ్స్ని
స్టోర్ చేసుకుంటే, లైక్ ఇలాంటి బ్యాగ్స్తో మనం కవర్ చేసుకుంటే మన హ్యాండ్ బ్యాగ్స్ని, వాటి యొక్క లైఫ్ టైం అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ మనకేంటంటే కొత్త హ్యాండ్ బ్యాగ్ మనం మళ్ళీ వేసుకున్న లుక్ అండ్ ఫీల్ అనేది వస్తుందన్నమాట. సో ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవేనమాట. హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే కనుక ఒక లైక్ అనేది చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. ఇన్ కేస్ మీరు కూడా ఇది ఫాలో అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. రూల్స్ అనేవి ఏంటో చూసేసి ఒకసారి ఫాలో అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.